ఈరోజు ఈవెంట్లో చైర్మన్ గారు శ్రీ పల్లె సార్ డైరెక్టర్ శ్రీ గారు స్పైసెస్ బోర్డ్ అంకిత్ అయ్యర్ అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాబు గారు ఫ్రమ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గంగాధర్ గారు మెంబర్ అగ్రి ఫార్మర్ కౌన్సిల్ ముప్పగంగారెడ్డి గారు చైర్మన్ ఏఎంసీ రైతులు అండ్ ఆల్ ద ఎక్స్పోర్టర్స్ రైతులు కూడా క్షమించండి తెలుగు బాగానే వస్తుంది కానీ స్టేజ్ మీద మాట్లాడితే కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ part of the newly created National Governing Board. Which is that I have taken charge and I really hope to do my best service. Firstly, I would also like to thank the chairman, Sri Rangarajan Garu, a very dynamic chairman we have got, who is himself a farmer and he understands the issues faced by the farmers at the ground. Like mentioned by the other speakers, chairman of AMC member, Gangarajan అన్నట్టు ఫార్మర్స్ దగ్గర నుంచి ఎంత విషయం మనం నేర్చుకుంటే అంత మాకు కూడా ఐడియాస్ బెటర్ ఉంటుంది. ఈ రోడ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మాకు ఐడియాస్ అలాగే వస్తుంది. సో అందుకనే ఫస్ట్ డే చార్జ్ తీసుకున్నాక ఫస్ట్ మేము వెళ్ళింది కూడా మన తిరుపతి రెడ్డి అండ్ అదర్ ఫార్మర్స్ వాళ్ళనే ఫస్ట్ వెళ్ళి కలిసాము. Having an organization where everything is done in a more scientific and modern way in the post-harvest scheme of flowering. So the entire 4 villages have come together and they are beautifully others can also learn from. So వాళ్ళ దగ్గర కూడా ఇంటరాక్ట్ చేసాము. చాలా వరకు ఐడియాస్ వచ్చినాయి ఇలా బోర్డు కూడా ముందుకు వాళ్ళ దగ్గర మనకు సహాయం చేయొచ్చు అన్నట్టు. రెండోది ఎంత ఫార్మర్స్ ఇంపార్టెంటో అంత ఇంపార్టెన్స్ ఎక్స్పోర్టర్స్ అండ్ సైంటిస్ట్. సో సెకండ్ ఇంట్రాక్షన్ వీ హ్యాడ్ వాస్ విత్ మహేందర్ గారు, who is a scientist and he has been wonderfully working on different varieties of turmeric. ఇంకా ఆయన రీసెర్చ్ చేస్తారు డిఫరెంట్ ఏ టర్మరిక్స్ని మనం వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఎలా డాక్యుమెంట్ కంటెంట్ బెటర్ చేయొచ్చు, మన వెరైటీ ఇక్కడ రెసిస్టెంట్ ఆఫ్ బెస్ట్ ఉన్నట్టు ఎలా ప్రమోట్ చేయొచ్చు అన్నట్టు చాలా యాంగిల్ నుంచి ఆయన చేస్తున్నారు రీసెర్చ్. అపార్ట్ ఫ్రమ్ అదర్ ఐసీఆర్ అండ్ అదర్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ వర్క్ ఉంది. మహేందర్ గారు ఆన్ ద స్టేజ్ ఐ విల్ అనౌన్స్ సంథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టర్మరిక్ బోర్డ్. మన స్టార్టప్ మహాకుంభ్ అనే ఈవెంట్ జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ April 3rd, 4th. సో ఆ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేద్దామని ఒక ఉద్దేశం ఉంది. ఇంకా మాకు పర్మిషన్ రాలేదు, కాకపోతే టర్మరిక్ ప్రోడక్ట్స్ వాళ్ళని తీసుకెళ్ళి తెలుగులో మనం ఎగ్జిబిషన్ చేస్తే దానివల్ల వాళ్ళ ప్రోడక్ట్స్ జనాలకి రీచ్ అవుతానికి అల్టిమేట్లీ ఫార్మర్స్కి కూడా బెనిఫిట్ వస్తుంది ఇన్ లాంగ్. సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ టేకింగ్ ద స్టార్టప్స్ ఆర్ వర్కింగ్ ఇన్ టర్మరిక్ ఈవెంట్ అండ్ we are working towards it. And Mahendra Garu, I wanted to personally talk to you about this, but we would also welcome you to participate and represent the Governing Board of this event. And apart from that, we అందరూ గవర్నింగ్ గురించి ఏదే మాట్లాడాలి అందరూ చెప్పేశారు. సో యాజ్ ద లాస్ట్ స్పీకర్, లాస్ట్ బట్ వన్ స్పీకర్, I don't want to repeat the same points. But what I would like to say here is, with respect to turmeric, the most important the thing the board can do is coordination. As a single board, మనం వచ్చేసింది బోర్డు వచ్చేసింది బెస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది ఒక రోజులో మొత్తం కింద మీద అయిపోతుందంటే అట్లా అవ్వదు. ఇప్పుడు తెలిసింది. కాకపోతే ప్లేయింగ్ గేమ్ లాగా అందరూ వాళ్ళు చేశారా వీళ్ళు చేశారని కాకుండా అందరం కలిసి రైతులకి ఎట్లా బెస్ట్ రావాలి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి బెస్ట్ ప్రైజ్ కావాలి, ఎక్స్పోర్టర్స్కి ఏం కావాలి, వాళ్ళకి కూడా వ్యాపారం కావాలి. What does the public want? The consumer wants best quality at best price. So ఇవన్నిటిని ఎండ్ టు ఎండ్ మనం ఎలా లింక్ చేద్దాం, సప్లై చైన్ ఫ్రమ్ ఫార్మర్ టు ఎక్స్పోర్టర్ టు బయర్.
how we will integrate and the value chain can get better. దాని మీద ఫోకస్ పెట్టి నేను అందరూ కూడా ఒపీనియన్స్ ఇస్తూ ఉండండి. We always believe in coming from grassroots level, bottom up, not top. That is the reason Chairman గారు కూడా తెలుసు, even though the board is new, మేము మ్యాక్సిమం ఎవరైతే ఈ ఫీల్డ్ ఆల్రెడీ అచీవ్ చేశారో సైంటిస్ట్ మనోహర్ రెడ్డి కారణం, అవి కాకుండా ఇంతకుముందు ఎవరెవరు దీంట్లో రీసెర్చ్ చేశారో ఆల్ ఇండియా లెవెల్ యాజ్ వెల్ as స్పెసిఫిక్లీ వర్చువల్ ఇన్ హైదరాబాద్ అందరూ కూడా మనం ఫోన్ కాన్వర్సేషన్ చేసి అందరిని పిలిచి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి ఈ బోర్డుని నెక్స్ట్ ఇయర్ ఎలా యాక్షన్ ప్లాన్ తీసుకెళ్ళచ్చు అని ప్రతి ఒక్కరు ఐడియా తీసుకుని మనం దాని మీద వర్క్ చేస్తాం. అండ్ స్పైసెస్ బోర్డ్ కూడా మాకు డాక్టర్ రమాశ్రీ and also the Secretary Spices Board have been helping us since we are like a new baby and they're like our elder brother. So they have been guiding and supporting us. Even for a bar organized chesaru, and until the time we get our own wings to fly, we are expecting the same sort of support and guidance from the Spices Board. So and also I have been approaching the state government. Amit Karu has come forward and support initiative of the Jamari Board. Babu Garu has also joined us. This is not the first time I'm meeting Babu Garu. 2 weeks ago in charge తీసుకుని వారం కింద నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్తో మీటింగ్ చేసినప్పుడు చాలా ముందు నుంచి నా ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఇమీడియట్లీ ఏమేమి ఇన్ఫర్మేషన్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర మా దగ్గర ఉందో ఇప్పటివరకు ఏమేమి మేము చేసామో గవర్నమెంట్లో ప్రతి రీసెర్చ్ ప్రతి ఇన్ఫర్మేషన్ డేటా మీకు ఇస్తామని చెప్పి అందులో ఆయన మనకి సపోర్ట్ చేశారు. అట్లాంటి వాలంటీర్గా సర్వీస్ చేయడం వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఇట్ ఈస్ అ నేషనల్ బోర్డ్, నాట్ ఓన్లీ నిజామాబాద్. రైతులు కూడా మీరు గుర్తించుకోవాల్సింది. ఏదైతే మీరు పోరాడి ఎంతో ప్రయత్నాలు చేసి ఇక్కడ హెడ్ క్వార్టర్ తెచ్చారు, విచ్ ఇస్ వండర్ఫుల్. తెలంగాణలో వేరే హెడ్ క్వార్టర్స్ బోర్డ్స్ ఏమి లేవు, గుంటూరులో ఉంది. చాలా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సెక్రటరీ మీరు అందరూ ఉన్నారు ఇక్కడ, మీకు తెలిసి ఎలా ప్రెషర్ ఉంటుందో మీరు కూడా అది అర్థం చేసుకుని మనకు మాత్రం కాకుండా ప్రతి ఒక్కరు బెనిఫిట్ కావాలని అప్రోచ్ కూడా నాకు చెప్తే అందరం కలిసి చేసుకుంటే చాలా బాగా చేయొచ్చు. చైర్మన్ గారు ఆల్సో వెరీ ప్యాషనేట్ అండ్ కంటిన్యూస్లీ ఎవ్రీడే మాట్లాడుతూ ఉంటాం, ఎలా చేయమ్మా అట్లా చేయమ్మా అని ఆయన ఐడియాస్ ఇస్తూ ఉంటారు. సో మనం అందరం కలిసి ముందుకెళ్ళాలనేది నా కోరిక. నా వల్ల ఏంటి బెస్ట్ ఐ విల్ గివ్ మైదా అనదర్ పోస్టింగ్ ఇన్ హైదరాబాద్, బట్ ఫోకస్ అయితే మీడికే ఇస్తున్నాం. బోర్డు ముందు స్టెప్ అవ్వాలనేది మా కోరిక. అండ్ I also request all the buyers to continue joining us and supporting the Jamari Board. It is a new board and we are also thinking to do more such programs going forward internationally and domestically by SLI. And like you will be knowing, along the Spices Board, Shillong, Nagpur and Chennai, in the subsequent weeks we are conducting more similar workshops. And I would like to interact with the exporters and buyers separately on a one-to-one basis and understand what is the requirement. As much as we understand farmers ki em requirement undi, vaalla problem ento manaku telinattu meeru kuda issues evani teluste, we will be able to work taking your inputs. And we all know that there are some issues like that not having a residency, not being able to meet the international standards. The pharma industry again needs a specific government standard. So there are several issues and all this can be addressed in long term. And I would like to welcome all the stakeholders to give your respective viewpoints, and in future let us discuss on how we can collaborate directly with the farmers and like earlier speakers have mentioned, because these are middlemen and trade issues in that. So directly if the exporters can collaborate, directly source for your specific brands from here, I think farmers will also appreciate that kind of effort and the board will stand for that kind of support. I have come across few brands in the recent past, last year, కొన్ని brands, Divine Foods and Shunya అని చెప్పి ఒక బ్రాండ్, Nutakam, Northeast some other brands, and all spices. I mean, they are autistic people are working in covering production, covering product production, only autism things are doing. సో అట్లా ఎన్నో ఇన్నోవేటివ్ బ్రాండ్స్ బెటర్ చేయొచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్కి తగినట్టు ఎట్లా మంచి ప్రోడక్ట్ మంచి హార్వెస్టింగ్ ఉండొచ్చు, గోయింగ్ బెటర్ అవ్వచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ ద బోర్డ్ విల్ ఫోకస్ ఆన్ దట్. ఐ యామ్ వెరీ ఫార్చునేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.